హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొర్రపిండితోటి లడ్డు కారపూస తయారు చేస్తున్నానండి. మేమైతే లడ్డు కారపూస అంటాము. ముందుగా 2 స్పూన్ల కొర్రపిండి, ఆ తర్వాత శనగపిండి కొద్దిగా, లేదంటే మినపిండి అయినా వేసుకొని పిండిలో వేసుకొని పట్టించుకోవచ్చు. లేదంటే ఇలాగే విడివిడిగా తీసుకున్నా పర్వాలేదు. నా దగ్గర విడిగా ఉంది కాబట్టి నేను విడిగా తీసుకున్నాననమాట. ఇలా తీసుకున్న పిండిలోకి కొద్దిగా సరిపడినంత కారమును, ఉప్పు, నలుపుకున్నటువంటి ఓమ, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇది బాగా క్రిస్పీగా రావడం కోసం అని చెప్పేసి నేను కొంచెం వేడి నూనె వేసుకున్నానండి. వేడి నూనె వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే మంచి క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగా ఉంటుందో. ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని అలా ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మీకు సరిపడినన్ని వాటర్ వేసుకొని ఎంత పడతాయో అంత చూసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొద్దిసేపు ఎక్కువగానే కలుపుకోవాలి. ఎందుకంటే కొర్రపిండి కదండీ! బాగా కలిపిన తర్వాత ఈ పిండిని మనం తయారు చేసుకునే మురుకులు తయారు చేసుకునే మౌల్డ్‌లోకి వేసుకొని ఇలా బిల్లలు బిల్లలుగా ఒత్తుకోవాలి. మేమైతే బిల్లలు బిల్లలుగా ఒత్తుకుంటాను. నాకు ఇలా అయితే ఇష్టం అనమాట, బిల్లలు బిల్లలుగా చేసుకోవడం అంటే. చేసుకున్న తర్వాత దీన్ని బాగా కాగిన వేడి నూనెలో వేసుకొని కాల్చుకోవాలండి. ముఖ్యంగా ఇవైతే షుగర్ పేషెంట్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఏం తినాలో అర్థం కాదు. వాళ్ళకి ఈవినింగ్ కాగానే ఏదైనా తినాలి అనిపిస్తుంది. ఇలా చేసుకొని తిన్నట్లయితే మంచి హెల్తీ అండి. ఎక్కువగా ఆకలిని కూడా ఇవ్వదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా హెల్తీ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.